ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చిన్నతేకూరు దగ్గర ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు ఒక బైక్‌తో ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. 20 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం గురించి ఏం జరిగింది? ఎందుకు జరిగింది చూద్దాం. ఈ రోజు ఉదయం 3:30 గంటల సమయంలో NH44 హైవే మీద చిన్నతేకూరు గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. కావేరీ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు. బస్సు ఒక బైకును ఢీకొట్టింది. బైక్ బస్సు కింద చిక్కుకొని స్పార్క్ వల్ల డీజిల్ ట్యాంక్ పేలింది. కొన్ని సెకండ్లలోనే మంటలు బస్సు మొత్తాన్ని కాల్పేశాయి. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పినట్టు చాలా మంది నిద్రలో ఉండటం, తలుపులు జామ్ అవ్వడం వల్ల బయటకు రాలేకపోయారు. 21 మంది విండోలు పగలగొట్టి బయటపడ్డారు. వీరు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 20 మంది మరణించారు. 11 మృతదేహాలు గుర్తించబడ్డాయి. ప్రాథమిక విచారణలో కొన్ని కీలక కారణాలు బయటపడ్డాయి. బస్సు అధిక వేగంతో వెళ్లటం వల్ల, బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ను ఢీకొట్టడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ జామ్ అయింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేయలేదు. మంటలు చాలా వేగంగా పాకాయి. బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటన బస్ మెయింటెనెన్స్ లోపాలను, సేఫ్టీ నిర్లక్ష్యాన్ని హైలైట్ చేస్తుంది. 4 ఫైర్ ఇంజిన్లతో పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ చేరుకున్నారు. కానీ బస్సు బూడిదైపోయింది. ఒక సర్వైవర్ ఏం చెప్పాడంటే, ఎమర్జెన్సీ విండో తెరిచి దూకాను, లేకపోతే నేను కూడా బ్రతకేవాణ్ణి కాదు. ఈ ట్రాజడీ మనల్ని షాక్ చేస్తుంది. కానీ ఇది మనకు ఒక హెచ్చరిక. ఇండియాలో ప్రతి సంవత్సరం 50,000 బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఎక్కే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చెక్ చేయండి. డ్రైవర్ వేగంగా వెళ్తుంటే గట్టిగా చెప్పండి. సేఫ్టీ మన హక్కు, బాధ్యత కూడా. ఈ విషాదం మర్చిపోకూడదు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ ఇన్ఫో షేర్ చేసి అవగాహన పెంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.